హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మహిళలకు ఉపయోగపడే ఒక మంచి స్కీమ్ గురించి చెప్తున్నానండి. అదే ఎల్ఐసి బీమా సఖి యోజన. ఈ స్కీమ్ గురించి మీకు పూర్తిగా చెప్పబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయటం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. అలాగే ఈ స్కీమ్ గురించి చాలామందికి తెలుస్తుంది. వాళ్ళల్లో కనీసం ఒక్కరికైనా ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? కంపల్సరీగా మీరు వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఆ స్కీమ్ గురించి మీకు చెప్పేస్తున్నా. అదే ఏంటంటే ఎల్ఐసి బీమా సఖి యోజన. ఈ స్కీమ్ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సోమవారం రోజు హర్యానాలోని పానిపట్లో ఈ స్కీమ్ని మొదలుపెట్టారండి. ఈ స్కీమ్ అనేది ఎందుకు మొదలుపెట్టారంటే మహిళా సాధికారికత క్యాంపెయిన్లో భాగంగా రానున్న ఏడాదిలో 1,00,000 మంది వరకు బీమా సఖిలను నియమించాలని వీళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. అసలు ఈ స్కీమ్ యొక్క పూర్తి వివరాలు నేను మీకు చెప్తున్నాను. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ మధ్య కొత్త స్కీముల్ని ప్రవేశపెడుతుందండి ఎల్ఐసి. వాటిల్లో ఒక స్కీమ్ గురించి మీకు చెప్తున్నా. ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్. ఈ స్కీమ్ ద్వారా ఎవరైతే ఇంటరు, డిగ్రీ, డిప్లొమా చదివేసి ఉన్నారో వాళ్ళకి ప్రతి నెల స్కాలర్షిప్ అనేది ఇస్తుందన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఈ ఎల్ఐసి బీమా సఖి యోజన అనే పథకాన్ని కూడా మొదలుపెట్టింది. ఈ స్కీమ్ని సోమవారం రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హర్యానాలోని పానిపట్లో మొదలుపెట్టారు. అసలు ఈ స్కీమ్ అనేది మహిళా సాధికారికత కోసం ఈ స్కీమ్ని లాంచ్ చేశారనమాట. మహిళా సాధికారికత కార్యక్రమంలో భాగంగానే రానున్న 12 నెలలు అంటే సంవత్సర కాలంలో 1,00,000 మంది బీమా సఖులను నియమించాలని వీళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకంలో భాగంగా బీమా సఖులకు స్టైఫండ్ ఇవ్వటం కోసం 840 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఎవరైతే బీమా సఖులుగా చేయాలనుకుంటున్నారో వాళ్ళకు 3 ఏళ్ళు ట్రైనింగ్ ఇస్తారనమాట. ఆ 3 ఏళ్లలో వాళ్ళు ప్రతి నెల స్టైఫండ్ ఇస్తారండి. మొదటి ఏడాది ఒక రకం స్టైఫండ్, రెండో ఏడాది ఇంకో రకం స్టైఫండ్, మూడో ఏడాది ఇంకో రకం స్టైఫండ్ అనమాట. ఇలా ప్రతి నెల స్టైఫండ్ అనేది ఇస్తారనమాట. ఎల్ఐసి యొక్క ఉద్దేశం ఏంటంటే మారుమూల గ్రామాలు, ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎల్ఐసి సేవలను పూర్తిగా అందించాలని వీళ్ళ ముఖ్య ఉద్దేశం అనమాట. ఇలా వాళ్ళకి అందించాలంటే ప్రతి గ్రామానికి ఒక బీమా సఖిని వాళ్ళు నియమించాలి. అందుకోసమని చెప్పేసి ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారనమాట. ఈ పథకానికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు 3 ఏళ్ల పాటు శిక్షణ తీసుకోవాలండి. అది కూడా ప్రతి నెల స్టైఫండ్ ఇస్తారు. మొదటి ఏడాది స్టైఫండ్ వచ్చేసరికి 7,000 ఇస్తారు, రెండో ఏడాది వచ్చేసరికి 6,000, మూడో ఏడాది వచ్చేసరికి 5,000. ఇలా ప్రతి నెల స్టైఫండ్ ఇస్తారండి. వాళ్ళు 3 ఏళ్ళు శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేయచ్చు. అలాగే వాళ్ళల్లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నారో వాళ్ళు ఎల్ఐసి ఆఫీస్ డెవలప్మెంట్గా కూడా పనిచేయచ్చు అనమాట. ఓకేనండి. అలాగే 10th చదివిన వాళ్ళు, 10th పాస్ అయిన వారు, 18 నుంచి 70 ఏళ్ళ వయసులో ఉన్న మహిళలు ఎవరికన్నా అప్లై చేసుకోవాలని అనుకుంటే ఎల్ఐసి వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఎల్ఐసి వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళే శిక్షణ ఇస్తారు, ప్రతి నెల స్టైఫండ్ ఇస్తారు, అలాగే ఎల్ఐసి ఏజెంట్లుగా వాళ్ళు నియమిస్తారనమాట. ఓకేనండి. ఈ స్కీమ్ యొక్క పూర్తి వివరాలు ఇవేనండి. ఒకవేళ మీకు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసుకుంటేనే ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. ఓకేనండి. వాళ్ళల్లో ఒక్కరికన్నా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. ఓకేనండి. ఎల్ఐసి బీమా సఖి యోజన అనే పథకం గురించి తెలుస్తుంది అనమాట. ఓకేనండి. బాయ్.